వచ్చిన 2 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఎన్నో గొప్ప కార్యక్రమాలు ఆ రోజు మేము తీసుకున్నాం మా 2 ఏళ్ల పాలనలో. అసలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కొత్త రాష్ట్రం, ఇంకా సంసారమే సరిగా లేదు, ఉద్యోగులు లేరు, ఏమీ లేని రాష్ట్రాన్ని అద్భుతంగా కేసీఆర్ గారు మొదటి 2 ఏళ్లలో ఎంత బాగా తీర్చిదిద్దారో మాకంటే రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. ఎందుకంటే ఆ రోజు పరిశ్రమలకు పవర్ హాలిడే, గ్రామాల్లో పొద్దుందా కరెంటే ఉండదు, వ్యవసాయానికి 3-4 గంటల కరెంట్ రాదు. అటువంటి దశ నుంచి కేసీఆర్ గారు మొదటి 2 ఏళ్లలో రాష్ట్రంలో రైతులకు, పల్లెలకు, పట్టణాలకు, పరిశ్రమలకు 24 గంటల నాణ్యమైన కరెంటును మొదటి 2 ఏళ్లలో అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దేశానికే మార్గదర్శకంగా నిలిపిన మిషన్ భగీరథ కార్యక్రమం, ప్రతి ఇంటికి త్రాగునీరిచ్చే కార్యక్రమాన్ని మొదటి 2 ఏళ్లలో కేసీఆర్ గారు శ్రీకారం చుట్టారు. కాకతీయ కాలం నుంచి మనకు వచ్చిన వారసత్వ సంపద 44,000 చెరువులను పునరుద్ధరించే మిషన్ కాకతీయ కార్యక్రమానికి మొదటి 2 ఏళ్లలో కేసీఆర్ గారు శ్రీకారం చుట్టారు. మొదటి కేబినెట్ మీటింగ్లోనే 200 పెన్షన్ను ఇచ్చిన మాట ప్రకారంగా 5 అంతలు పెంచి 1000 రూపాయలకు పెంచింది ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా, ఓట్ల కోసం చెప్పకపోయినా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమాన్ని మొదటి కేబినెట్లో ఆమోదించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రేషన్ బియ్యం కోటాను 4 కేజీల నుంచి 6 కేజీలకు పెంచి గవర్నమెంట్ స్కూళ్ళు, హాస్టళ్ళు, గురుకులాల్లో సన్న బియ్యంతో అన్నం పెట్టే కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. వ్యవసాయాన్ని ఆధునీకరణ చేయడంలో భాగంగా ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, డ్రిప్పు, స్ప్రింక్లర్లను పెద్ద ఎత్తున అందించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఎస్సీ ఎస్టీలకైతే 100% సబ్సిడీతో ఇచ్చారు. చిన్న సన్నకారు రైతులకు 90% సబ్సిడీతో అందించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించడానికి దేశంలోనే అత్యుత్తమమైన టీఎస్ ఐపాస్ పాలసీని తెచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రాన్ని నంబర్ 1గా నిలిపింది మొదటి 2 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం. శాంతి భద్రతల విషయంలో హైయెస్ట్ సీసీ కెమెరాలు పెట్టి, షీ టీంలను పెట్టి, లా అండ్ ఆర్డర్కు వారికి పెద్ద ఎత్తున బడ్జెట్నిచ్చి, రిక్రూట్మెంట్ రూపకల్పన చేసి, కొత్త వాహనాలను అందించి లా అండ్ ఆర్డర్లో దేశానికి ఆదర్శంగా నిలిపింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అంటే మొదటి 2 ఏళ్లలో కేసీఆర్ గారు ఏం చేశారు అంటే ఎన్నో చెప్పడానికి అవకాశం ఉంది. అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, 24 గంటల కరెంటు, 1000 రూపాయల పెన్షను, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇలా ఎన్నో ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసింది? మొదటి 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి గారు చేసింది ఏమైనా ఉందా? అసలు మొట్టమొదల ఫస్ట్ ప్రోగ్రాం, వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్న మొదటి కార్యక్రమం, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చెప్పిన మొదటి మాట అదే తుసుమన్నది. ఏం చెప్పింది వాళ్ళ మేనిఫెస్టోలో? ముఖ్యమంత్రి గారు తన కార్యాలయంలో ప్రతిరోజు ప్రజల్ని కలుస్తాడు, ప్రజా దర్బార్ నిర్వహిస్తాము అని మేనిఫెస్టోలోని మొదటి పారాలో చెప్పారు. చివరికి జరిగిందేంది? ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రేవంత్ రెడ్డి గారు రోజు ప్రజా దర్బారు నేను నిర్వహిస్తా, సామాన్యులు సైతం వచ్చి నన్ను కలవచ్చు అని చెప్పి గప్పాలు కొట్టిండు. ప్రమాణ స్వీకారం చేసి ఒక్కరోజు మాత్రమే ప్రజాభవన్కి వచ్చింది. ఇక మళ్ళీ పత్తా లేడు. తెల్లారి నుంచి మళ్ళీ ప్రజాభవన్కు రాలే. ఒక 4 రోజులు 5 రోజులు మంత్రులు వచ్చిండ్రు, తర్వాత వాళ్ళు కూడా బంద్ అయిపోయింది. రోజు దరఖాస్తులు పోయి వారానికి 2 రోజులకు వచ్చింది. ఇక ఆ దరఖాస్తుల గురించి పట్టించుకున్నాడో లేడు. అంటే బిల్డప్ బాబాయ్ ఈ రేవంత్ రెడ్డి చెప్పిన మొదటి అబద్ధం ఇది. మేనిఫెస్టోలో కావచ్చు, ప్రమాణ స్వీకారం చెప్పిన తర్వాత ఈయన గారు చెప్పిన మొదటి అబద్ధం. ఇక్కడితో స్టార్ట్ అయింది ఈయన ప్రయాణం. ఏం మాట్లాడినా అబద్ధాలే, గోబల్స్. ఇప్పుడు కరీంనగర్ జిల్లా నుంచి ఒక రైతు, నేను పత్రికలో చదివిన విషయం చెప్తున్నా, గొడుగు నాగరాజు అనే రైతు ప్రజాభవన్కి వచ్చి ఫిర్యాదు చేసింది. ఆ గొడుగు నాగరాజుకు సెల్ ఫోన్లో మెసేజ్ వచ్చింది, నీ సమస్య పరిష్కారం అయిపోయింది అని. నిజంగా చూస్తే ఈరోజు కూడా పరిష్కారం కాదు. అంటే నీ ప్రజాభవన్, నీ వేదిక ఎట్లా పనిచేస్తుంది? నువ్వు పోయింది లేదు, నీ మంత్రులు పోయింది లేదు, ఇచ్చిన దరఖాస్తులకు కనీస పరిష్కారం కూడా లేకుండా పోయింది. అంటే ఇలా ప్రజాభవన్ అనేది ప్రజలకు ఉపయోగపడతలేదు.
జల్సాలకు, విందులకు, వినోదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ప్రజాభవన్ను మార్చింది. పొద్దున బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు, మధ్యాహ్నం సెటిల్మెంట్లు, సాయంత్రం గానా బజానాలు, సంగీతులు, పెళ్లిళ్ళు, రిసెప్షన్లు, ఎంగేజ్మెంట్లు, దీనికి వేదికగా ప్రజాభవన్ను మార్చింది. సిఎల్పి మీటింగ్లకు వేదికగా ప్రజాభవన్ను మార్చింది. 2 సంవత్సరాలుగా మీరు చెప్తున్నది అభివృద్ధి కాదు, అసమర్థత, పారదర్శకత కాదు, దోపిడీ, గ్యారంటీలు కాదు, గారడి. అంటే ఇది ప్రజాపాలన కాదు, ఇది నయవంచక పాలన. రేవంత్ రెడ్డి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పాలన ఇది. ఇలా నీ 2 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఎన్నో విజయాలు సాధించింది, నేను ఇందాక చెప్పాను. కాంగ్రెస్ ఏం చేసింది? ఒక్కటన్నా ఉందా? ఆత్మస్తుతి, పరనింద. ఎంతసేపు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం, కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ నాయకులను తిట్టడం తప్ప నీ 2 ఏళ్ల పాలనలో ఒక్కటి చెప్పు నువ్వు. నేను 10 చెప్తున్నా. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, 24 గంటల కరెంటు, కళ్యాణ లక్ష్మి, 1000 రూపాయల పెన్షను, 6 కిలోల బియ్యం. 2 ఏళ్లలోనే మేము చేసినాం ఇవన్నీ. నీ 2 ఏళ్లలో చేసింది ఒక్కటి చెప్పు, ఆత్మస్తుతి, పరనింద తప్ప. ఇవాళ ఈ నీ 2 ఏళ్లలో ప్రజలకు వేదన, రోదనలే మిగిల్చినావు నువ్వు. నీ 2 ఏళ్లలో నువ్వు రాగానే మెట్రో రైలు రద్దు అంటావు, ఫార్మాసిటీ రద్దు అంటావు, కేసీఆర్ గారు ప్రారంభించిన పథకాలు రద్దు అంటావు. కేసీఆర్ కిట్ రద్దు, న్యూట్రిషన్ కిట్ రద్దు, దళిత బంధు రద్దు అంటావు, గొర్రెల పంపిణీ రద్దు అయిపోతుంది, సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం రద్దు అయిపోతుంది. పథకాలు రద్దు చేస్తావు, స్కీములు రద్దు చేస్తావు. కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి రోడ్లు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, దాన్ని అన్నీ అటకెక్కిచ్చేసిండు.